తరతరాలుగా మనం చూస్తుంటే గనక ఒక అమ్మవారికి మనం సేవ చేసుకునే తత్వం అనేది సేవ చేసుకునే మనకు రావాల్సిన అదృష్టం అది కొన్ని వంశాలకు మాత్రమే వస్తుంది. అలాంటి వంశమే ఈ వంశం, పటేల్ వంశం అండి. ఈ పటేల్ వంశం గురించి చెప్పాలనుకుంటే మనకు తెలంగాణ అనగానే హైదరాబాద్ బోనాలు గుర్తొస్తాయండి. ఈ బోనాలు మనకు ఎక్కడ స్టార్ట్ అయితే గోల్కొండ గోల్కొండ నుంచి ఫస్ట్ బోనం, అది కూడా నజర్ బోనం ఎక్కడి నుంచి తెలుసా మీకు? మీరే ఇప్పుడు బాధ్యత ఇప్పుడు మీరు వంశానికి ఏం నేర్పిస్తారో అదే నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. మీరు ఎలా అనుకుంటున్నారు? నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నాను. గోల్కొండ ఎల్లమ్మ మా కులదైవము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నాను. ప్రతిసారి స్పెషల్ ఇంటర్వ్యూ అంటాను కదా, ఇది మాత్రం స్పెషల్ ప్లేస్ అండి. ఎందుకంటున్నానంటే తరతరాలుగా మనం చూస్తుంటే గనక ఒక అమ్మవారికి మనం సేవ చేసుకునే తత్వం అనేది సేవ చేసుకునే మనకు రావాల్సిన అదృష్టం అది కొన్ని వంశాలకు మాత్రమే వస్తుంది. అలాంటి వంశమే ఈ వంశం, పటేల్ వంశం అండి. ఈ పటేల్ వంశం గురించి చెప్పాలనుకుంటే మనకు తెలంగాణ అనగానే హైదరాబాద్ బోనాలు గుర్తొస్తాయండి. ఈ బోనాలు మనకు ఎక్కడ స్టార్ట్ అయితే గోల్కొండ, అండ్ గోల్కొండ నుంచి ఫస్ట్ బోనం, అది కూడా నజర్ బోనం ఎక్కడి నుంచి తెలుసా మీకు? అదే వంశంలో ఉన్నాను. పటేల్ వారి తొలి బోనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నజర్ బోనం అనేది వీళ్ళు ఇచ్చిన తర్వాతనే మనకు బోనాలు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. పోతరాజుల హంగామాతోని అందరి సమక్షంలో అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఈ వంశంలోనే ఉన్నాను. అండ్ ఈ ఎన్ని తరాల నుంచి వీళ్ళకు ఇలా కంటిన్యూ అవుతున్నారు, ఇది ఎన్నో తరం అనేది ఇక్కడ వీళ్ళ అమ్మ వాళ్ళతో నేను కూర్చోవడం జరిగింది. వీళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. అందరు ఎలా ఉన్నారు? అందరు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే గోల్కొండ బోనాలు అంటే మనము కామన్ గా వింటుంటాం, టీవీలో చూడతాం, లేకుంటే గోల్కొండ దగ్గర వెళ్ళి మనం అమ్మవారిని దర్శించుకొని వస్తాం. కానీ ఫస్ట్ బోనం నజర్ బోనం అన్న వంశంలో నేను కూర్చున్నానే, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మా అత్త వాళ్ళ తల్లి నుంచి వస్తుంది. ఓకే, వాళ్ళ తల్లి చేస్తుండే, చేసి మా కూతురికి ఇచ్చింది, మా అత్తకి ఇచ్చింది. మా అత్త కొన్ని సంవత్సరాలు చేసి మాకిచ్చింది. మేం చేస్తాం. ఇప్పుడు నా పెళ్ళి 65 సంవత్సరాలు, 65 ఇట్లా అయింది. అప్పటి నుంచి మేమే చేస్తున్నాం మా బోనము. ఇప్పుడు ఆడికెళ్ళి మా అక్క ఈమెకి ఇచ్చింది మా అత్త. ఇప్పుడు ఈమె చేయబట్టి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఏంటిది మేం చేసినాము, అది చేసినాము, ఇది చేసినాము అంటే ఇక్కడ ఇప్పుడు 100 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టేది. మా అత్త తల్లి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మళ్ళా ఇప్పుడు మాది 50 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. ఇప్పుడు 65 ఇట్లా అయింది పెళ్ళయి, 50 సంవత్సరాలు కరెక్ట్ ఇప్పుడు మాది. మళ్ళీ ఇప్పటి నుంచి మేము చేస్తే మధ్యలో వచ్చి వీళ్ళు పటేల్ కాదు ఇది అది ఇది అంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? అది మాకు బాధ. ఇప్పుడు మేమే చేస్తాము, మా పిల్లలు చేస్తుండ్రు, మా కొడుకు కోడళ్ళు చేస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు కోడళ్ళు చేస్తారు. ఇప్పుడు మేం చేసి ఏజ్ అయ్యింది, మా కొడుకు కోడళ్ళు చేస్తారు. వాళ్ళైనాక వాళ్ళ కొడుకు కోడళ్ళు చేస్తారు. అట్లనే నడుచుకుంటే పోతుంది పిడి. మళ్ళీ మధ్యలో వచ్చి ఇప్పుడు ఇట్లా అడంకాలు వేసి మమ్మల్ని పటేల్ బోనం అనొద్దు, నజర్ బోనం అనుండ్రి అదంటే ఎట్లా అంటాము? ఓకేనమ్మా, సరే. ఇప్పుడు చూస్తే గనక మీ అక్క ఫస్ట్ ఇంటి కోడలు, పెద్ద కోడలు, తర్వాత నడిపి కోడలు, ఈమె చిన్న కోడలు. ఓకే, అమ్మ పేరేంటిది? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ బోనం అని మేము విన్నాము. లక్ష్మమ్మ ఇంటి వారి బోనం అని విన్నాం మేము. పటేల్ లక్ష్మమ్మ. మా అత్త తల్లి పేరు కూడా పటేల్ లక్ష్మమ్మనే. ఆమె తర్వాత మా అత్త పేరు సత్తమ్మ. ఆ సత్తమ్మది ఉండే, సత్తమ్మ పోయి నుంచి లక్ష్మమ్మ వచ్చి ఈ లక్ష్మమ్మ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు కాదు కూడు ఇట్లా చేసినాము, ఆ పోతు రాజు అట్లా చేసినాము అంటే ఎట్లా? ఓకే, సరేనమ్మా. ఇది మీరు వంశంచలి చేస్తున్నారు కదా, తరతరాలకు వస్తుంది కదా. ఓకే, మీరు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, మీరు ముగ్గురు అక్క చెల్లెలు, ఒక ఇంటి వాళ్ళే కదా. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? మీ తర్వాత జనరేషన్ ఎవరికి ఇచ్చారు మీరు? మాకు శంకరు, పల్లవి. ఓకే, ఇప్పుడు శంకరు ఇంటికి పెద్ద కొడుకు ఆయనే కదా, పెద్ద ఆమె కొడుకు అయితే ఆమెనే. మా పిల్లలు కూడా చిన్న కొడుకులే కదా. ఈమె పెద్ద కొడుకు ఇచ్చినాం. శంకరు, పల్లవి వాళ్ళు చేసుకొస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళ తర్వాత అలా కొడుకులు చేస్తారు. ఓకే,
నమస్తే అమ్మా. నమస్తే రేరా. ఓకే, మీరు ఇవాళ చరిత్ర సృష్టించారు. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టే ఫస్ట్ బోనం మీ ఇంటి నుంచి చల్లే, మీ వంశం చల్లే అంటే చాలా అదృష్టవంతురాలు మీరు. ఓకే సరేనమ్మా, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, మీరు చిన్న కోడలా మీ ఇంటికి? చిన్న కోడలు. ఓకే, అంటే మీకు ఇప్పుడు అత్తగారు ఇచ్చిన తర్వాత మీ పెద్ద కేర్ చేయడం జరిగింది, అంటే మీరెందుకు తీసుకోలేదు? మీ ఇద్దరు అత్తగారు ఉండే కదా మా దగ్గర, మేము ఇద్దరం ఒక్క ఇంట్లో ఉంటుంటిమి. ఓకే. అక్క వాళ్ళు కూడా ఉంటుండే. అయితే అత్తమ్మ చనిపోయాక మేము చేశాం. నేను చేశాను చాలా సంవత్సరాలు. ఓకే. చేశాక పిల్లలకు మేము చదువుల గురించి అని నేను వెళ్ళిపోయాను. అచ్చా. అప్పుడు నేను పెద్ద అక్కకు అప్పచెప్పాను ఇక. అక్కకు అప్పచెప్పేసి. ఎందుకంటే అత్తయ్య ఉంటుండే కాబట్టి అట్లా నేను చేసుకుంటూ వచ్చాను. ఓకే. ఇప్పుడు ఆ అక్క వాళ్ళకి ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. అప్పటి నుండి మా పెద్ద అక్క చేస్తున్నది. ఓకే. ఇప్పుడు అక్కకి శాతనైతలేదు, మా పెద్ద అక్కకు కోడలు కొడుకు చేస్తున్నారు. ఇంకా ఓకే. కానీ ఇదైతే మేము పోనీయం తరతరాల నుంచి మా కోడళ్ళు వాళ్ళ కోడళ్ళు కూడా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే. అమ్మవారికి అమ్మవారు అంటే మాకు చాలా ఆనందం. ఓకే. ఈ బోనాల పండుగ ఉత్సవాలు వస్తున్నాయి అంటే మాకు చాలా సంతోషం. అమ్మవారు మా ఇంటి ఇలవేల్పు కూడా మాకు. ఓకే. మాది చాలా ఎవరు నిజాం నుంచి వస్తుంది ఇది. మా అత్తమ్మ చెప్పేవారు నిజాంను కూడా నేను చూసిందే అని. ఆ తరతరాల నుంచి మాది ఇది 5వ తరం నుంచి వస్తుంది మాది. ఓకే అమ్మ, ఇది ఇప్పుడు మనం బోనాల పండుగ అనేది ఫస్ట్ బోనం, ఫస్ట్ నజర్ బోనం అని మీరు అనడం జరిగింది. మీ ఇంటి నుంచి వెళ్తారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మీ వంశం నుంచి ఇది అంటే చెందింది చెప్పలేనంత ఆనందం మాకైతే. మా ఇంటి నుంచి మాకు చేత కాకుండా కోడళ్ళు కూడా చేస్తున్నారు అని చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇది నడవాలి, ఇంకా పిల్లల తరాన నడవాలి అని, మా నుండే వెళ్ళాలి అని మేము అనుకుంటున్నామండి. ఓకే అమ్మ, మీరు ఇప్పుడు తీసుకున్నారు కదా, అంటే అత్తల తర్వాత మీరే, మీ అత్త తర్వాత మీరే ఇప్పుడు బాధ్యత. ఇప్పుడు మీరు వంశానికి ఏం నేర్పిస్తారో అదే నేర్చుకోవాల్సి ఉంటుంది కదా, మీరు ఎలా అనుకుంటున్నారు? నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నాను. గోల్కొండ ఎల్లమ్మ మా కులదైవము. ఆమె బోనాలు అంటేనే మాకు సంవత్సరం ఎప్పుడు వస్తుందో ఆషాఢ మాసము, మేము ఎప్పుడు బోనాలు చేయాలి అని ఫీల్ అవుతూ ఉంటాము. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎవరికి దక్కని అదృష్టం మా వంశానికి దక్కిందని మేము చాలా గర్వంగా చెప్పుకుంటాము. ఆ ఫీలింగ్ కూడా మాలో ఉంది. ఓకే, చూస్తే గనక అమ్మ, ఇప్పుడు పెద్దవారు చేశారు, మీకు ఏం చెప్పేవారు? అత్తవారు చేయాలంటే బోనాల గురించి ఏం చెప్పేవారు? బోనాలకు చెప్పారు, ప్రతి సంవత్సరం మా అత్తయ్య మమ్మల్ని తీసుకొని ఈ సామాన్లు నేనున్నా లేకపోయినా మీరు ఇలా చెయ్యాలి అని ప్రతిసారి సామాన్లు రాసేటప్పుడు ఇది కుండలు తీసుకురావాలి, పసుపు కుంకుమ ఇంత దేవాలి, బియ్యం ఇలా ఉండాలి, పరమన్నం ఇలా ఉండాలి, ఈ పనులను అందరినీ పిలుచుకోవాలి అని మా అత్త ప్రతిసారి చెప్పి నేర్పించింది మాకు. ఓకే, అది ఇవే ఫాలో అవుతున్నారు? అదే ఫాలో అవుతున్నాం, ఆమెనే ఫాలో అవుతాం మేము. ఓకే, మీ నడిపి అత్తతో మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు బోనాలు చేసేటప్పుడు అంటే నార్మల్ కొన్ని రోజులు వేరే, ఆషాఢ మాసంలో బోనాలు వేరే. ఎందుకంటే ఫస్ట్ బోనం మీ నుంచలే కాబట్టి మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు బోనాల టైంలో? ఇవి అందరూ చేసినట్టు మేము చేస్తాం ఇక. కానీ అది చేసిండ్రు, మాకు పెద్దలు పెట్టిన భిక్ష ఇది, అంతే కదా. మాకు సంతోషంగా ఇచ్చిండ్రు. మా ఇంటి దేవత ఆమె, గోల్కొండ మీ. మళ్ళీ అదే భావించుకుంటాం మేము, అంతకంటే మీకు అయితే బోనాలు చేసుకుంటూ వచ్చారు కదా మీరు, సంవత్సరానికి ఎలాంటి అభివృద్ధి చూశారు మీ కుటుంబంలో? అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంది మీకు బోనాలు? చాలా బాగుంది, అన్నిటికీ బాగుంది. అంత సంతోషంగా. మా ఇంటి అమ్మవారే కదా మళ్ళీ, మా ఇంటి దేవతనే కదా అదే భావించుకుంటాం మేము. మాకు చేత కాకుండా ఇప్పుడు గోల్కొండ మీదకి ఎక్కనీకి చేత కాకున్నా గానీ ఈడికే మమ్మల్ని చూస్తుంది ఆమె. నేను మీ ఇంటి ఆడపడుచుని ఉంటది ఆమె, మా ఇంటి ఆడపడుచుని చెప్తుంది ఆమె. ఈమెకు అమ్మవారు వస్తుంది. ఇప్పుడు ఈ ఎల్లమ్మ అమ్మవారు వస్తుంది, ఆమె మీ ఇంటి ఆడపడుచుని నేను ఉంటది. మళ్ళా అదే ఇప్పటికి వస్తుంది, ప్రతి బోనాల రోజు వస్తుంది. కానీ చేతనే జర్ర సేపు బోనం ఎక్కించేదాకా జర్ర ఇట్లా వచ్చేస్తుంది. అప్పుడు మంచి ఏజ్ ఉన్నప్పుడు వస్తుండే, ఇప్పుడు మామూలుగా వస్తుంది. మామూలుగా జర సేఫ్ వచ్చినాక ఆమెకు శాతం అవుతుందో శాంతి చేసేస్తారు. ఓకే, అప్పట్లో ఈమె మంచిగా ఉన్నప్పుడు, అంటే యంగ్ ఉన్నప్పుడు, మీరు ఉన్నప్పుడు, అక్క చెల్లెలు ఉన్నప్పుడు ఏమన్నా ఆపద వచ్చినప్పుడు కానీ ఏమన్నా చెప్పారుదా అలాంటి? అంటే మేము అడగలేదు, ఆ విషయాలు అడగలేదు. ఇక అమ్మవారు బోనం రోజే వస్తుండే, అమ్మవారు బోనం పూజించి అమ్మవారిని తీసి ఎత్తుకుంటారు కదా, అప్పుడు వచ్చేస్తుండే ఆమె. వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడుతుండే, నాకు సంతోషంగా ఉంది, అది ఉంది, ఏం చెప్పాలో అది చెప్తుండే, మాట్లాడేది. ఓకే అమ్మ, బోనంలో నైవేద్యంగా ఏం పెడతారు అమ్మవారికి? బోనంలో ఫస్ట్ కుంభరామ దగ్గరికి వెళ్ళి 2 కుండలు తీసుకొస్తారు. ఓకే, మేము ఆ రోజు నుంచి అయినా కుండలలోనే బోనం చేస్తాము. ఇప్పుడు ఎన్నో వెండి బంగారం అవి చేస్తారు, కానీ మేమైతే మట్టి కుండలనే చేస్తాము. అందులో అన్నం, అప్పుడు ముందు తెల్లన్నం పచ్చకూర అట్లా వండేవాళ్ళం. ఇప్పుడు అది ఎవరు
తినట్లేదు అనేసి పరమాన్నం చేస్తే గోల్కొండ కిల మీద మొత్తం మందికి పరమాన్నం పంచుతున్నాం ఇప్పుడు. ఓ పరమాన్నం చేస్తాం, బెల్లము, బియ్యము, పచ్చగూర, పెరుగు, పచ్చిపులుసు అన్నీ అందులో చేసి బొట్లు పెట్టి యాప కొమ్మలతోని చేసి తయారు చేసి తీసుకొని కుమ్మరోళ్ళు వస్తారు, వాళ్ళకి ఎత్తుతాము, పంపిస్తాము. మేము కూడా ఆనందంగా పంపించి సాయంత్రం వరకు అక్కడ ఉండి వస్తాం. ఓకే. మీరు బోనాలు చేసేటప్పుడు అంటే మీరు కొత్తగా చేసినప్పుడు ఎలాంటి మార్పులు చూసారమ్మా మీ ఫ్యామిలీలో? మార్పులు అంటూ ఏమి చూడలేదు, కాకపోతే వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అట్లాగే మేము కూడా తరతరాలుగా వచ్చేది ఇది, మనం కొత్తగా ఏమీ చేంజ్ చేయొద్దని మా అత్తమ్మ కుండలు, మళ్ళీ దానికి కుండానికి నూనె రుద్దడము, లోపల మళ్ళా నెయ్యి పెట్టి పరమాన్నం అందులో పెట్టడము, కొయ్యగూర ఇవన్నీ, మళ్ళా ఏమంటారు అందులో పచ్చిపాలు, ఆవు పాలు తెచ్చి పరమాన్నంలో పోయడము, పెరుగు, ఇవన్నీ కూడా నైవేద్యంలో పెట్టి మేము అమ్మవారికి ఎక్కిస్తాము. ఓకే. ఇక్కడ మనం వచ్చినప్పుడు అందరు పోతురాజులు వాళ్ళందరూ వచ్చి గ్రాండ్ గా తీసుకెళ్తారమ్మా బోనాన్ని? ఆడికి గోల్కొండ గ్రాండ్ గా చేస్తారు. గ్రాండ్ గా తీసుకెళ్తారు. పోతురాజు వస్తాడు, అందరు వస్తారు. ఆహా. పనోళ్ళు ఉంటారు కదా, అవును. పనోళ్ళు అంతా కుమ్మరోళ్ళు, పనోళ్ళు అందరూ, డప్పోళ్ళు అందరు వస్తారు. ఓకే. అందరు వచ్చి నిలబడి ఆ అమ్మవారు తీసి ఎత్తిపించి తీసుకుపోతారు. ఎవరు తీసుకెళ్తారు ఎత్తుకొని? ఆ కుమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళతో పంపిస్తారు. ఓకే. అది అప్పటి నుంచి ఉంది కదా, అదే అప్పటి నుంచి మా అత్త తల్లి ఉన్నప్పటి నుంచి కుమ్మరోళ్ళు ఎత్తుకుందరు, మేము ఎవరం ఎత్తుకోకపోదు, చేసి పెట్టి వాళ్ళు వస్తే వాళ్ళకి ఎత్తి తీసుకుపోతారు. అయితే మేము విన్నది ఏంటంటే ఆ కులం అంటే కొంత ఎవరైతే 4-5 కులాలు ఉంటే వాళ్ళు పిడికడ బియ్యం వేసి వండిస్తారని విన్నాం. ఇది ఎంతవరకు నిజమమ్మా? అది అస్సలు నిజం కాదు. ఓకే. మా అత్త తరపు నుంచి చూస్తున్నాం మేము కూడా, వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు. నేను చాలా సంవత్సరాలు చూశాను నేను, కానీ అస్సలు అట్లాంటి పద్ధతి ఎక్కడ చూడలే. వీళ్ళు అంటుంటేనే ఇప్పుడు మేము కూడా విచిత్రపోతున్నాము. పిడికడు ఎవరి ఇంట్లోకని వెళ్తాము అట్లా ఏమని, అది కానే కాదు. మా ఒడ్లు చేనులో ఒడ్లు వండేటివి, అప్పుడు మా అత్తగారు కొన్ని కుండలో తీసి పెట్టేది, ఆ ఒడ్లు మేము ఈ బోనానికి ఉపయోగించేది. కానీ మేమైతే నా పెళ్ళి కూడా 47 years అవుతుంది. అప్పటి నుండి నేను చూసిన కాడికెళ్ళి కూడా ఇట్లాంటిది ఎప్పుడు వినలేదు నాన్న, అస్సలు. అయితే మీరు చేసినప్పుడు అంటే మీ వంశానికి ఎందుకు చెందిన మీ అత్త వాళ్ళు ఏమన్నా చెప్పడం జరిగింది ఎప్పుడైనా? మీ తరం వాళ్ళు అంటే మీ అక్క గాని మీ అత్త వాళ్ళు అంటే నిజాం సర్కార్ మీ వాళ్ళకి అంటే అప్పంచల్లి ఎందుకు వస్తుంది మీ అంటే మా అత్త తల్లి వాళ్ళు చేసిండ్రంట అది నిజాం సర్కార్ అప్పుడు. ఆ స్టోరీ అయితే మా అత్త తెలియదు కానీ ఫాలో అవుతున్నారు. అది ఓకే. అదైతే అప్పుడు తెలిసిందని మాకు తెలియదు ఆ సంగతి, మా అత్త చెప్పలేదు ఆ విషయం. ఓకే. ఏం చెప్పేదమ్మా మీ అత్తమ్మ చెప్పేది? నిజాం సర్కార్ ఇట్లా గుర్రాల మీద వస్తుండేనే వాళ్ళని నేను కూడా చూసిన, ఆ తరం నుంచే మనం చేస్తున్నాము, ఇట్లా చెయ్యాలి ఇది చేయాలి అని అత్తమ్మ అన్ని చెప్పేది నాకు. అవన్నీ ఫాలో అయ్యేవారు? అన్ని ఫాలో అయ్యి చేసేదాన్ని. ఓకే. అప్పుడు మీరు చిన్నవాళ్ళు కదా, అత్తమ్మ చెప్తుంటే ఏమనుకునేవారు మీరు అందరూ? నేను ఒక మాట, నేను చిన్న అయినా కూడా నేను చాలా పనులు అట్లాంటివి చేసేదాన్ని నేను. నాకు అనేది చాలా సంతోషం అనేది అత్తమ్మ చెప్తుంటే, సరే చేస్తాను అనేదాన్ని నేను. ఓకే. మళ్ళీ మీరు ముగ్గురు అత్తలు ఉన్నారు, మళ్ళీ కోడలికి ఎలాంటి చెప్పారు మళ్ళీ పద్ధతులు ఇవన్నీ బోనాల గురించి? చూస్తుంది కదా వచ్చిన నుంచి. ఇప్పుడు ఆమెది 25 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాలు. ఇప్పుడు చేస్తుంటే అప్పటికి వాళ్ళ అత్త చేస్తూనే ఉంది, అత్తకు వచ్చింది కదా, అది చేస్తుంది. అప్పటి నుంచి చూస్తుంది ఆమె, చూసి అదే ఫాలో అవుతుంది. ఆమె కూడా అదే ఫాలో అవుతుందా, లేకుంటే మోడర్న్ పరంగా ఏమైనా మార్పులు ఏమైనా చేర్పులు? ఇంకా దినదిన వృద్ధి ఎక్కువనే చేస్తున్నారు మా కన్నా కూడా మా కోడలు. దినదినం ఇంకెక్కువనే చేస్తున్నారు, కానీ మాకు సంతోషం పెడుతున్నారు చేసి కూడా. చలో వీళ్ళు చేస్తున్నారు అని మాకు చాలా ఆనందం అవుతుంది. ఆ రోజు చాలా ఉంటది, పోతురాజులు వస్తారు. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువనే మా పిల్లలు చేస్తున్నారు, మా మన్మడ్లు ఎక్కువ చేయాలనేసి చేస్తున్నారు వాళ్ళు. బోనాల టైంలో ఎప్పుడైనా అమ్మవారు తిరిగినట్టు ఏమైనా కనిపిస్తుందమ్మా ఇంట్లో మీ ఇళ్ళలో? మాకు ఏదైనా ఉంటే నాకైతే వస్తుంది, చెప్తుంది. చెప్తుంది, నేను నిజంగా చెప్తున్నా, నాకైతే చెప్తుంది. అది కూడా ఫ్రైడే వస్తుంది నాకు, ఎవరి రూపంలోనే వస్తుంది నాకు నిజంగా. ఈ మా అక్క రూపంలో వస్తుంది, ఎక్కువ మా అక్క రూపంలోనే వస్తుంది నాకు. నేను అనుకుంటాను అమ్మవారే, అది కూడా ఫ్రైడేనే వస్తుంది. ఆ అక్క రూపంలో వస్తుంది, ఈ అక్క రూపంలో వస్తుంది. ఏమన్నా ఉంటే చెప్పడానికి వస్తుంది, చెప్తుంది. మీకు ఎట్లా తెలుసు అమ్మవారు వచ్చారని? అప్పుడు ఫస్ట్ డౌట్ పడ్డారా? నాకు అనిపించేస్తుంది నాకు అమ్మవారే ఫ్రైడే రోజు కంపల్సరీ నాకు వస్తుంది. నేను పొద్దంతా నేను ఎల్లమ్మ అమ్మవారే అనుకుంటా, నేను ఏదన్నా మొక్కుకుంటా ఎల్లమ్మ అమ్మవారికి
మా ఇంట్లో కూడా చాలా పెద్దది ఉంది ఎల్లమ్మది, ఓకే. మొత్తం గుట్టది. అచ్చా అచ్చా. ఆ దాన్ని ఈ అమ్మవారే వచ్చింది అలా అని అనుకుంటా. ఓకే. మీరు అంటే నార్మల్ గా బోనాలు కాకుండా ఎలా ఏ టైంలో పూజిస్తారు? అంటే ఏ వారం, మంగళవారమా శుక్రవారం నేను పూజించేది? మంగళవారం రోజు ఎక్కువ పూజిస్తాను, ఫాస్టింగ్ కూడా ఉంటాను. ఓకే. ఎల్లమ్మకు పూజ చేస్తాను. ఆ రోజు అమ్మవారికి ఆవుపాలతో అభిషేకం చేస్తాను. ఫాస్టింగ్ ఉండి సాయంత్రం మళ్ళా పరమాన్నం వండి అమ్మకి ఎక్కించి ఆ తర్వాత నేను భోజనం చేస్తాను. ప్రతి మంగళవారం ఫాస్టింగ్ ఉంటాను నేను. ప్రతి వారం. అయితే బోనాలప్పుడు కూడా ఫాస్టింగ్ ఉండాలమ్మా? నేను ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటాను. బోనం ఎక్కే వరకు పైకి పోయి వచ్చేదాకా కూడా ఫాస్టింగ్ ఉంటాను. ఓకే. మీరు వెళ్ళరా ఆ రోజు? వెళ్తాను, పైకి మీరు కూడా వెళ్తాను. వెళ్తారు. పైకి వెళ్ళి వచ్చిన తర్వాతనే నేను ఏమైనా తింటాను. అప్పటి వరకు టీ కాఫీ అవే అంతే. అంతే తప్ప వేరేది అన్నం లాంటిది ఏం తిననే, టిఫిన్ కూడా చెయ్యను. మేము ఒక్కటి చెప్తాము. ఆ, ఇప్పుడు ఏంటంటే మీరు చేసేది ఉంటాయండి. నజర్ బోనం అంటే ఆ టైంకి వెళ్తుంటే ఆ టైంకే వెళ్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా మాది ఎక్కిస్తాం, పొద్దున పోయి మేము ఎక్కిస్తాం అనేసి అంటున్నారు. అదే. అది ఇప్పుడు అందుకోసం మేము కూడా ఏం చేస్తున్నాం అంటే మేము కూడా 5 గంటలకు పోయి మేము ఫస్ట్ ఎక్కిచ్చేసి వచ్చి మళ్ళీ ఈ బోనం తర్వాత మేము తీసుకెళ్తాం. అచ్చా అచ్చా. ఇప్పుడు అట్లా ఎందుకు మమ్మల్ని అట్లా చేస్తున్నారు ఇప్పుడు 2 బోనాలు అవుతున్నాయి. మేము పొద్దున నజర్ బోనం అంటే మబ్బులు ఎక్కిచ్చేసి వస్తున్నాం మరి 5 గంటలకు వెళ్ళేసి. ఓకే. మళ్ళీ తర్వాత ఈ అందరు ఊరేగింపుతోని అప్పుడు అమ్మవారి బోనం తీసుకెళ్తున్నాం. ఆ బోనం ఎవరు తీసుకెళ్తారమ్మా? నజర్ బోనం మేమే మీరే తీసుకెళ్తాం. తీసుకెళ్తారు? మేమే మా తీసుకెళ్తాం. ఇంటి బోనం కాబట్టి మేము తీసుకెళ్తాం. మేము అంతా పూజించుకొని ఇంట్లోకి అచ్చా. 5 o'clock మార్నింగ్. నైవేద్యం పెట్టుకొని తీసుకొని పోతాం అమ్మవారి దగ్గర. ఓడి బియ్యము అవన్నీ తీసుకొని పోతాం. గాజులు, ఓడి బియ్యము, చీర ఇవన్నీ అమ్మవారికి తీసుకుపోయి ఫస్ట్ ఓడి బియ్యం పోసి నైవేద్యం పెట్టిన తర్వాతనే అందరు ఎక్కియాలని వాళ్ళకి చెప్పేసి వస్తాం. ఆడ కొట్లాడడం కూడా జరిగింది. నేను అరే ఫస్ట్ నాకంటే ముందు ఎవరు ఎక్కిస్తారు, ఎందుకు ఎక్కిస్తారు మీరు, పటేలోళ్ళు ఎక్కించిన తర్వాతనే అందరు ఎక్కియాలని. పోయినసారి నేను కొట్లాడినా కూడా వాళ్ళతో. అంటే వృత్తి పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను కాదని అనను. కాకపోతే ముందు నుంచి ఎట్లా వస్తుందో అట్లా నడిస్తేనే ఒక సిస్టమేటిక్ గా ఉంటది. నేనెంత నువ్వెంత నేనెంత ఇదే నడుస్తుంది. కానీ సమరసంగా ఉండి మంచిగా చేసుకోవాలి, అందరం కలిసి చేసుకోవాలని ఉంటే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకమ్మా ఇది ఫస్ట్ బోనం అన్న తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ కాంపిటీషన్ గా నిలబడడం, ఈ గొడవలు ఎందుకు మళ్ళీ? అదే కదా చూడండి, వాళ్ళు ఎందుకంటే చేస్తున్నారో అర్థం కావట్లేదు, మాకు కూడా అర్థం కావట్లేదు. మాది ఎక్కినాక మీరు చేసుకోండి, మాది తీసుకుపోయినాక మీరు ఎవరన్నా తీసుకోండి. చేస్తున్నారు ఎవరి ఇష్టం అది. కాకపోతే ఆ రోజు నుంచి జరిగే పద్ధతి ఈ రోజు కూడా జరగాలి కదా అని వాళ్ళకి తెలియాలా. కొంచెం మాది చేసినాక ఎవరన్నా చేసుకోరు, వాళ్ళకి ఇంత అది లేదు, ఓపిక లేదు.